ఇది పరకామణి కేసుకు సంబంధించింది. న్యాయ వ్యవస్థపై దాడి చేస్తున్నారు వీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు తన మనుషులతో న్యాయ వ్యవస్థపై దాడి చేయిస్తున్నాడు. తిరుపతి జడ్జిపై, ఈ పరకామణి కేసును డీల్ చేసినటువంటి తిరుపతి జడ్జిపై కానీ, లేకపోతే లోక్ అదాలత్ జడ్జిపై కానీ, అంటే ఆస్తుల్ని రాసిచ్చేటట్లుగా తీర్పిచ్చినటువంటి లోక్ అదాలత్ జడ్జిపై వీరిద్దరికీ సుప్రీంకోర్టు పెద్ద జడ్జి ఒత్తిడి తెచ్చాడని మాట్లాడిస్తున్నారు. వరలరామయ్య గారు మాట్లాడారు. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టం తెలిసిన వ్యక్తులకు ఈ జడ్జిలు ఒక మంచి పరిష్కారం చూపటం తప్ప? ఇది జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రశ్న. దీంతో పాటు కీలకమైంది నేను అంటున్న పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ సిట్లో ఎవరెవరిని ఏర్పాటు చేశారనే అంశం కూడా మాట్లాడారు. ఆ బయట ప్లే చేయండి. అన్నిటికన్నా ఇక్కడ ఆశ్చర్యమైన క్వశ్చన్స్ కొన్ని అడుగుతా చూడండి. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన క్వశ్చన్స్. అందరూ కూడా బాగా వినండి. సెన్సిబుల్ క్వశ్చన్స్. ఈ సిట్లో చంద్రబాబు వేసిన అధికారులు ఎవరు తెలుసా? ఒకరు కృష్ణయ్య సమీప బంధువు. ఈ కృష్ణయ్య ఎవడు? కృష్ణయ్య సమీప బంధువు గోపీనాథ్ జట్టి. ఈ కృష్ణయ్య ఎవడు? చెప్పా, కృష్ణయ్య ఎవడో ఏంటి చూపించండి ఒకసారి. ఎన్టీఆర్ ట్రస్ట్లో, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్టీ. చూడు పక్కన భువనేశ్వరి, కృష్ణయ్య. ఇది వాళ్ళ కుటుంబానికి ఉన్న సంబంధాలు. ఈయన సమీప బంధువు ఈ గోపీనాథ్ జట్టి అనేటోడు. ఈడు వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఈ మనిషి వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఈయన రిటైర్డ్ అయినా కూడా ఈ కృష్ణయ్య మీద చంద్రబాబుకి ఎంత ప్రేమ అంటే, ఈయన రిటైర్డ్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్లో, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్టీగా పెట్టుకోవడం అనేది కాక, రిటైర్ అయిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈ స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్, ఇప్పుడు కూడా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చైర్మన్. ఇలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉన్న వ్యక్తి సమీప బంధు వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. పోనీ ఇంకొక ఆఫీసర్ చూద్దామా? ఇంకొక ఆఫీసర్ ఎవడు? డిఐజీ త్రిపాఠి. ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేవాడు ఎలాంటి వాడు నేను చెప్పాల్సిన పనిలా. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. పల్నాడు జిల్లాల్లో ఆయన క్రియేట్ చేసిన అల్లకల్లోలం ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేరు. ఎస్, గోపీనాథ్ జట్టి అండ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. అంత సర్వశ్రేష్ఠులు కారా? మాచర్ల ఎన్నికల్ని అద్భుతంగా నిర్వహించినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడుతున్నారు. పైగా గోపీనాథ్ జట్టి ఎక్కడున్నారు? ఆ జట్టి గారిని వెతికి పట్టి సిట్టులో పెట్టి ఈరోజు నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేకించి వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారు? ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? అందరికీ నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, మీకు, సాక్షి టీవీ ప్రేక్షకులకి. పదే 18 నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని అరెస్ట్ చేయటం, కేసులు పెట్టడం, వారి మీద దాష్టికాలు చేయడం, లేనిపోని తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టడం నిరంతరం ఎందుకు కొనసాగుతుంది? చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసేటటువంటి అధికారుల్ని, ఏకంగా పచ్చకండవాలేసి తిరిగేటటువంటి నేతల్ని, పత్యాపారం అని మాట్లాడేటటువంటి ఎస్పీలని, రిగ్గింగ్ జరుగుతుంటే వెళ్ళి అడ్డుకుంటే జైల్లో పెట్టినటువంటి పరిస్థితుల్ని, వీటన్నిటిని అర్థం పట్టేలాగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్పారు. త్రిపాఠి చేసినటువంటి సంస్కారవంతమైనటువంటి కార్యక్రమాలని రాష్ట్రం దుయ్యబట్టింది. ఒక పోలీస్ అధికారి ఇంత విచ్చలవిడిగా, ఇంత పెట్టరేగిపోయి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేస్తాడా అని నిర్వేరపోయింది రాష్ట్రం. త్రిపాఠితో పాటు ఎన్నికలు సరిగ్గా నిర్వహించలేదా? వన్ సైడ్ తెలుగుదేశం పార్టీ గెలవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడకూడదు. రిగ్గింగ్ చేసుకుంటే తెలుగుదేశం కూడా ఆ ఇంట్రెస్ట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ముటుకులు అనే ప్రాంతంలో తెలుగుదేశానికి బలమైనటువంటి
ప్రాంతం అది ఎర్రగొండపాలెంలో తెలుగుదేశానికి వన్ సైడ్ ఓట్లు పడేటటువంటి ప్రాంతంలో చౌదరి గారులు ఎక్కువ ఉండేటటువంటి ఏరియా ముటుకుల. అక్కడ ఫైరింగ్ జరిగింది. ఎందుకు జరిగింది ఫైరింగ్? మీ నియోజకవర్గం కూడా ఇంపాక్ట్ ఉందా ఇది? దాని మీద ఈరోజు వరకు కేసు గట్ల. ఎస్పీ గారికి తెలుసు, నా మీద ఫైరింగ్ జరిగితే, నా మీద వాళ్ళు దాడి చేయబోతే అడ్డుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి ఫైరింగ్ చేశాడు. ఆ ఫైరింగ్లో అతని కాలికి కూడా గాయమైంది. మరి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద ఈరోజు కేసు ఎందుకు కట్టలేదు? ముటుకల్లో కేవలం రిగ్గింగ్ అడ్డుకున్నటువంటి ఇంకేం చేస్తారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు రాజకీయంగా ఎప్పుడైనా ఎలక్షన్ సమయంలో వన్ సైడ్గా ఓటింగ్ పడుతుంటే అక్కడ పోటీ చేసేటటువంటి అభ్యర్థి ఏం చేస్తాడండి? దాన్ని అడ్డుకుంటాడు. ఆయన చేసింది అదే కదా. ఈవీఎం మీద రిగ్గింగ్ చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు. వన్ సైడ్గా పోలీసు వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో వీళ్ళు అడ్డుకున్నారు. అడ్డుకుంటే ఎన్ని నెలలు పెట్టారు జైల్లో? మరి రిగ్గింగ్ చేసినటువంటి వాళ్ళని ఒక్కరిని పట్టుకున్నారా? లేదు. ఈవీఎంలలో తప్పులు జరిగాయని కేసులు పెడితే వాటి మీద దర్యాప్తు జరిగిందా? వీవీప్యాడ్లు ఎందుకు కాల్చివేశారు? ఎందుకు ఎంక్వైరీలు జరగలేదు? ఎందుకు అనేక మంది అనుమానాలు వ్యక్తం చేసినా కానీ వాటి మీద దర్యాప్తు ఎందుకు జరగలేదు? వన్ సైడ్ ఎలక్షన్ చేసుకున్నారు తెలుగుదేశం నాయకులు. ఇది ప్రజలేసినటువంటి ఓట్ల వల్ల గెలిచినటువంటి ప్రభుత్వమా? నిజంగా ప్రజల ఓట్ల ద్వారా గెలిచినటువంటి ప్రభుత్వం అయితే ప్రజలతో బాధ్యతగా మెలగదా? ఇవాళ బాధ్యత లేకుండా ఎందుకు మెలుగుతుంది? ఇది ప్రజలకి సంబంధం లేకుండా గెలిచినటువంటి ప్రభుత్వం కాబట్టి, ప్రజా ఓటుతో గెలిచినటువంటి ప్రభుత్వం కాదు కాబట్టి, ఆ సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ప్రజలు 2029లో కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదు అని అంత ఘంటాపదంగా పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్పగలుగుతున్నారు? మరి ఇందుకేనా ఇదే విధానాలు ఇవాళ దేశవ్యాప్తంగా ఈవీఎంలు వద్దు అని ప్రపంచ దేశాలు అనేక దేశాలు బ్యాన్ చేస్తున్నాయి ఈవీఎంలని. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పనిచేయట్లా, పవన్ కళ్యాణ్ గారు సినిమా రేట్లు పెంచుకుంటూ తిరుగుతున్నారు. ఏదో డ్రామాలు, షూటింగులు, రకరకాల ప్యాంట్లు, రకరకాల క్రాఫ్ట్లు, కటింగులు చేసుకుంటూ పని చేయవయా స్వామి అంటే పని మానేసి డిప్ప కటింగులు కొట్టుకోవడం, దిష్టిల గురించి మాట్లాడడం, సినిమా కోసం చేసుకున్నారు, చాతబడుల గురించి మాట్లాడడం. దిష్టిల గురించి మాట్లాడేది ఏంటంటే ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నిజంగా ఆ విధంగా మాట్లాడతాడా? ఏ రకంగా ఈ రాష్ట్రం పరుగులు పెడుతుంది అని వారు చెప్తున్నారు. ఎక్కడ పరుగులు పెడుతుంది? తిరోగమనానికి పరుగులు పెడుతుంది. వ్యవస్థలన్నీ కూలిపోతున్నాయి. పోలీస్ వ్యవస్థ అయితే నిర్వీర్యం అయిపోయిందని రాసేశారు. ఇవాళ రికార్డ్స్లో మనం కేంద్రం విడుదల చేసినటువంటి ర్యాంకింగ్స్లో చిట్ట చివరి అట్టడుగు స్థానంలో పోలీస్ వ్యవస్థ ఉందని మనం పదే మాట్లాడుకుంటున్నాం. ఇదే విధంగా అన్నదాతకి ఆదుకోవడానికి 1,83,000 కోట్ల రూపాయలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలుకు కావచ్చు, బీమా కల్పించడానికి కావచ్చు 1,83,000 కోట్ల రూపాయలు పెడితే 2,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు రైతులకు ఇచ్చింది ఏమన్నా ఉందా? ₹1 అరటి పండు దొరుకుతుందండి? ఒక్క పండు దొరికిద్దా? ఇవాళ కేజీ ఏ రాష్ట్రంలోనే ఉందా? అరటికి ఈ యొక్క ఘోష. రైతులు పండించినటువంటి ఒక్క పంటకి గిట్టుబాటు ధర ఉందా? వ్యవస్థలను మొత్తాన్ని దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు? దోపిడీ ఎందుకు చేస్తున్నారు? లిక్కర్ కేసుల్లో దొంగ కేసులు ఎందుకు పెడుతున్నారు? విచ్చలవిడిగా అడ్డగోలు దోపిడీ. ఆ దోపిడీకి తెరలేపినటువంటి నాయకులకి అండగా అడ్డుగా వ్యవస్థలు. వాటి మీద తప్పులను ప్రశ్నిస్తే కేసులు మాపై. ఇవాళ త్రిపాఠి గారు చేసినటువంటి ఉదాంతం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి తీరిదే. పోలీస్ వ్యవస్థ వన్ సైడ్ పనిచేస్తూ ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తుంది. ఈ రకంగా జడ్జిల మీద దాడి చేయడం అంటే ఏంటండి? అంటే ఏకంగా జడ్జిలపై దాడి చేస్తున్నారంటే మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే మీపై దాడి చేస్తామని చెప్పడమే కదా. తిట్టే వాళ్ళ కేకులు పెట్టడం, మాకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళని పైకి లేపుతామనే కదా. పోలీస్ వ్యవస్థని సర్వనాశనం అవుతున్నా ఇదే విధంగా గాలికెందుకు వదిలేశారు? నాయకుల దోపిడీకి అండగా నిలబడాలి అని వారు చెప్పడమే కదా. ప్రైవేట్గా వ్యవస్థలన్నింటినీ ప్రైవేట్ సంస్థలకు ఎందుకు అమ్మేస్తున్నారు? డబ్బు ధనదాహంతో కాదా? ఏ వ్యవస్థ పనిచేస్తుంది?
ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అటకెక్కేసిందని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 3,600 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడానికి ఇంత సమస్య. 2,20,000 కోట్ల అప్పులు చేసినటువంటి వ్యక్తికి 2,20,000 కోట్ల రూపాయలు ఎటు వెళ్ళిపోయాయి? భక్తుల మనోభావంతో ముడిపడినటువంటి లడ్డూ కేసు, ఈ నెయ్యి కేసు, గోపీనాథ్ జెట్టి గారు లేకపోతే సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు వీళ్ళందరూ ఉంటే విచారణ సక్రమంగా నిష్పక్షపాతంగా జరగదా? వాళ్ళకు అనుకూలంగా జరుగుతుంది అదే కదా. దీనిలో తప్పు జరగలేదు, ఎవరైతే తప్పు చేశారో వారిని బయట పెట్టండి అని టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, అవును, వారే కదా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. తప్పు చేసినటువంటి వారు సుప్రీంకోర్టుకి వెళ్తారా? నెయ్యి అనేక సందర్భాల్లో రిటర్న్ వెళ్ళినటువంటి అంశాన్ని గురించి మనం పదే చర్చించుకున్నాం. ఒక బలమైనటువంటి వ్యవస్థ టీటీడీలో ఉన్నప్పుడు, కల్తీ జరిగినటువంటి నెయ్యి లోపలికి వచ్చే సమస్య లేనప్పుడు, రాజకీయ దురుద్దేశంతో కాకపోతే ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఎవరు నిర్ధారించారు? కోర్టు అడిగింది. జంతు కొవ్వుకు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయని ఎలా నిర్ధారించారు? ఆ నెయ్యితోటి లడ్డులు తయారు చేశారని మీకు ఎవరు చెప్పారు? ఆ లడ్డు తిన్నటువంటి వ్యక్తి ఎవరు? దాన్ని నిర్ధారించింది ఏది? ఆ శాంపిల్స్, లడ్డు శాంపిల్స్ ఉన్నాయని అడిగితే ఇప్పటివరకు తేగలిగారా? చూపించగలిగారా? ఈ బోలే బాబా ఎవరు? ఏంది ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలకు సంబంధించి బోలే బాబాని తీసుకొచ్చిందే నారా బాబా అన్నట్టుగా ఏదో రాస్తున్నారు. 100% కరెక్ట్, 100% కరెక్ట్. పేర్లు మార్చుకోవటం, వాళ్ళ వ్యవస్థలకి చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాసేటటువంటి సంస్థలకు కట్టబెట్టడం, చేసినటువంటి తప్పు వారు చేసి వారి హయాంలో జరిగితే ఆ ట్యాంకర్లు వాడినట్టుగా చూపిస్తున్నటువంటి డేట్లు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమం వారి మీదే పెట్టాలి కదా. మరి కేసెస్ వారే కదా పెట్టించుకోవాలి, జైల్లోకి పోతే వారే పోవాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏమి సంబంధం ఉందని ఈ కేసులోకి లాగారో ఒక ఆధారం చూపించగలిగారా ఈ రోజు వరకు? ఏ ఒక్క కేసులైనా, ఒక లడ్డూ విషయంలోనే కాదు సార్, రాష్ట్రంలో అనేక మంది మీద, మంత్రులుగా చేసిన వారి మీద పెట్టినటువంటి కేసుల్లో ఒక్క దానిలో అన్నా కూడా సాక్ష్యం చూపించగలిగారా ఈ రోజు వరకు? సింగిల్ కేసులో సాక్ష్యం ఆధారాన్ని ఈ రోజు వరకు చూపించకుండా, ఇది కేవలం మనోభావాల, భక్తుల మనోభావాలని దెబ్బతీసి, దెబ్బ తిన్నా కూడా పర్వాలేదు, మాకు రాజకీయమే ముఖ్యం, వైఎస్ఆర్సీపీ మీదకి ఏదో ఒక అబద్ధ ప్రచారాన్ని మా దగ్గర ఉన్నటువంటి ఎల్లో గొట్టాలతోటి చేపించి లబ్ధి పొందుదామనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి పని తప్ప ఇంకొకటి కానే కాదు.